పాలు పోసిన ఇప్పుడు వేస్తున్నాయి. అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాయి ఇప్పుడు. దూరగా వేయమని ఉల్లిపాయలు వేస్తున్నాం. ఎల్లిగడ్డ వేస్తాం. ఉల్లిగడ్డ పసుపు ఉల్లిగడ్డ వేస్తున్నా. చికెన్ ఆదివారం రోజు పక్కకు ఆదివారం చికెన్ అన్న చేస్తాడు, చేపలు అన్న ఏదో ఒకటి, గుడ్డు అన్న ఏదన్నా ఒకటి ఎంత పిల్లలకి. సాగి తెర దూరగా అయినాక బోటేస్తా. కలుపుతున్నా. జరేగినాక వేస్తా. ఉల్లిగడ్డ వేగింది, బోట్ వేస్తున్నా. తెచ్చినట్టే లేదు, అన్న నీళ్ళు ఉడికి నీళ్ళు సన్నీలో పోసి ఉడకబెట్టి పిసికి కడిగి ఈ విధంగా చేసిన నేను. మళ్ళీ ఇప్పుడు ఉల్లిగడ్డ వేసినాక బోట్ వేస్తున్నా. అంటుతుంది కట్టెల పొయ్యి మీద మంచిగా ఉడుకుతుంది, మంచిగా టేస్ట్ గిట్ల ఉంటుంది. మంచిగా కట్టెల పొయ్యి రొట్టెలు అన్నం నేను ప్రతిసారి ఇదే ఇట్నే చేస్తాను. మా పొయ్యి మీదనే చేస్తాను. కట్టెల పొయ్యి గ్యాస్ ఉన్నా కానీ నేను చేయను, ఇక్కడనే చేస్తాను. కారం వేసినాక ఒకసారి తీసి కారం వేస్తున్నా. ఒక చెంచా కారం, రెండు చెంచాలు ఉప్పు, చిన్నగా రవి ఎట్లా చెప్తుందో సపోర్ట్ నా మన వాళ్ళు ఇస్తుంది. జర దయచేయండి మీరు. చాలా చాలా ప్రైజ్లా ఏంటిది ధన్యపడి వేస్తున్నా. ఇప్పుడు దించేది కొద్దిసేపు గమినంగా. సాప సాప తెచ్చుకొని తాగుకుంటా తినుకుంటా ఆదివారం కదా. అడిగల్లో కలపాలి. ధనియం పొడి వేసిన ఇట్లా కలిపి కొద్దిగా అయినాక దించితే అయిపోతుంది, పని అయిపోతుంది, కూర పని. ఇప్పుడు అయింది, దించుతున్నాయి. మటన్ అయింది, బోట్ అయింది. రొట్టె చేసాలి. రొట్టె చేస్తాను. Yeah.